స్టార్టప్ దేశ యువతని మార్చేస్తుంది. ఉద్యోగం కన్నా సొంత కాళ్ల మీద నిలబడాలి అన్న ఆలోచన యువతని ముందుకు నడిపిస్తుంది. యువత ముందుకు నడిచిన రోజు దేశం ముందుకు నడుస్తుంది. ప్రతి పని చేసే ముందు మనలో కొన్ని నెగటివ్ థాట్స్, అనేక ప్రశ్నలు రావటం సహజం. అయితే వాటికి సమాధానాలు వెతుక్కుంటూనే మనం ముందుకు సాగాలి. ఆ ప్రశ్నలు సమాధానాలతోనే సంస్థ ఆవిర్భవిస్తుందని మా సార్ ఎప్పుడు చెప్తుంటారు. స్టార్టప్ మనల్ని ప్రపంచానికి కొత్తగా పరిచయం చేసే ఆలోచన. వయసుతో సంబంధం లేకుండా కేవలం ఆలోచనతోనే ఎన్నో సాధించొచ్చు. డబ్బే డబ్బుని సృష్టించగలదు అన్న రోజులు కూడా పోయాయి. ఇప్పుడు ఎవరైనా కోటీశ్వర్లు కావచ్చు. ఒక వినూత్నమైన ఆలోచన వాళ్ళని కోటీశ్వర్లను చేస్తుంది. యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి ప్రభుత్వాలు కూడా అనేక పథకాల్ని మొదలుపెట్టాయి. వాటిని కూడా ఉపయోగించుకోవచ్చు. ఇక ఇప్పుడు పెట్టుబడి కూడా ముఖ్యం కాదు, ఆలోచనే ముఖ్యం. ఏ రంగంలోనైనా కొత్తగా ఆలోచించి ఉన్న సమస్యలకు పరిష్కారం చూపించగలిగితే విజయం సాధించినట్టే. కిడ్ ఎంగేజ్ ఇప్పుడు తల్లిదండ్రుల్ని వేధిస్తున్న ప్రశ్న. పిల్లల్ని సమ్మర్లో ఎలా ఎంగేజ్ చేయాలి? డాన్స్లో జాయిన్ చేయాలా? సింగింగ్లో జాయిన్ చేయాలా? స్విమ్మింగ్లో జాయిన్ చేయాలా? లేక సమ్మర్ క్యాంప్లో జాయిన్ చేయాలా అన్న ప్రశ్నలు ప్రతి తల్లిదండ్రుల మనసులో మెదులుతూనే ఉంటాయి. అయితే ఈ సమ్మర్ క్యాంప్స్ ఎక్కడెక్కడున్నాయి, వాటికి సంబంధించిన వివరాల కోసం ఎక్కడకు వెళ్ళాలి లాంటి ప్రశ్నలకు సమాధానమే ఇవాల్టి మన స్టార్టప్. కిడ్ ఎంగేజ్ భారతదేశంలోనే పిల్లలకు సంబంధించిన వివరాలను అందుబాటులో ఉంచిన వాళ్లలో మొదటి వరుసలో ఉండే వెబ్సైట్. ఇండియాలో మేమే ఇంత వైడ్ గా చేస్తున్నామని. పిల్లల్లో సంపూర్ణ వికాసం కోసం సొంత ప్రణాళికను తయారు చేసుకున్న స్టార్టప్. మీరు ఏవైతే చేయాలనుకుంటున్నారో మీకు ఎక్కువ శ్రమ లేకుండా మేము చేయించగలము. స్టార్ట్ చేసిన కొద్ది కాలంలోనే 50,000 మంది పిల్లలకు కనెక్ట్ అయిన ఆలోచన. డెవలప్మెంట్ వైజ్ మాకు ఇంకా చాలా చేయాలని ఉంది. పిల్లలతో పాటు తల్లిదండ్రులను ఎడ్యుకేట్ చేస్తున్న సరికొత్త ఆలోచన కిడ్ ఎంగేజ్. అసలు పిల్లలకి ఏం కావాలి, వారిని ఎలా ఎంగేజ్ చేయాలి, సెల్ ఫోన్ల అలవాటు నుంచి ఎలా తప్పించాలి, వాళ్ళకి ఏ ఏ రంగాల్లో చిన్నప్పటి నుంచే శిక్షణ ఇప్పించాలి అన్న ఆలోచనలతోనే తల్లిదండ్రులు సతమతమవుతున్నారు. అయితే స్కూల్ లేదంటే ట్యూషన్, సమ్మర్ వచ్చిందంటే సమ్మర్ క్యాంప్. పిల్లల్ని ఖాళీగా ఉంచటం తల్లిదండ్రులకు అస్సలు ఇష్టం ఉండట్లేదు. ఇప్పుడు పేరెంట్స్ కి ఇది ఒక సమస్యగా మారిపోయింది. ఈ సమస్యను పరిష్కరించడానికే కిడ్ ఎంగేజ్ స్టార్టప్ పనిచేస్తుంది. ప్రతి స్టార్టప్ కు ఓ ఐడియా ముఖ్యం. ఆ ఐడియానే వారి లక్ష్యాల్ని నిర్దేశిస్తుంది. ఆ ఐడియాను బట్టే పెట్టుబడి ఆధారపడి ఉంటుంది. ఆ ఐడియాను బట్టే దాని విస్తృతి ఆధారపడి ఉంటుంది. కిడ్ ఎంగేజ్ ఐడియా చాలా విస్తృతమైంది, చాలా ఆలోచనాత్మకమైంది, విజ్ఞానవంతమైంది కూడా. పిల్లల మానసిక ఎదుగుదల గురించి ఎంతగానో ఆలోచించిన ఈ టీం ఎవరు? అసలు ఈ ఐడియా ఎవరికి వచ్చిందో ఇప్పుడు చూద్దాం. కిడ్ ఎంగేజ్ అనే ఐడియా తనదే అంటారు నరసింహ కుమార్. 18 ఏళ్ల పాటు సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసినప్పుడు తనకు అనేక దేశాలు తిరిగే అవకాశం వచ్చింది. ఆ కాలంలో ఆయా దేశాల్లో పిల్లల అభివృద్ధి కోసం వారు తీసుకుంటున్న జాగ్రత్తలను అధ్యయనం చేశారు కుమార్. 2 సంవత్సరాల క్రితం ఉద్యోగం మానేసి సొంతగా ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో మొదలయ్యారు. తనకొచ్చిన ఆలోచనను అప్పటికి అదే మార్గంలో పనిచేస్తున్న తన మిత్రురాలు రిచాతో పంచుకున్నారు. ఇద్దరి అభిప్రాయాలు కలవటంతో వారిద్దరూ కలిసి 2015 అక్టోబర్లో కిడ్ ఎంగేజ్ ను మొదలుపెట్టారు. నేను దగ్గర 18 ఏళ్ల పాటు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అమెరికా, యూరప్ రకరకాల దేశాల్లో తిరిగి అక్కడంతా కూడా పిల్లలకి ఎలా డెవలప్మెంట్కి ఫోకస్ చేస్తున్నారు, నెక్స్ట్ రేపటి సిటిజన్స్ అయిన పిల్లలకి మనము ఎటువంటి గ్రోత్కి ఎటువంటి ఆపర్చునిటీస్ ఇస్తున్నాము అన్న ఉద్దేశంతో మేము ఒక ప్రణాళిక మాదిరి వేసుకుని రిచా గారు నేను స్టార్ట్ చేసాము కిడ్ ఎంగేజ్. మన విద్యా విధానం ఎలా ఉంది? తల్లిదండ్రులు చదువుకిచ్చిన ప్రాముఖ్యత ఫిజికల్ ఫిట్నెస్కి ఇస్తున్నారా? అసలు మన ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎన్నింట్లో ప్లే గ్రౌండ్ ఉంది? పిల్లలకు ఆడుకునే టైం ఉంటుందా అనేది ఆలోచించాల్సిన అవసరం వచ్చింది.
మన పిల్లలు ప్రపంచ మానవులుగా ఎదగాలన్నా, ఎక్కడికి వెళ్ళినా గెలవాలన్నా చదువుతో పాటు వాళ్ళకి చాలా స్కిల్స్ కావాలంటుంది కిడ్ ఎంగేజ్. చదువుతో పాటు అన్ని రకాల యాక్టివిటీస్ ఉంటేనే విద్యార్థులు పోటీ ప్రపంచంలో నిలబడగలుగుతారు. కళలు, ఆటలు, ఇతర యాక్టివిటీస్ ఏవి నేర్పించాలి, అటువంటి సేవలు అసలు ఎన్ని రకాలున్నాయి, వాటిని ఎలా గుర్తించాలి, తమ పిల్లలకు ఏవి సరిపోతాయి, వేటిలో వాళ్ళు రాణించగలుగుతారు వంటి సమాచారం తెలుసుకుని దాన్ని ఆచరించటం తల్లిదండ్రులకు కత్తిమీద సాములా మారుతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎక్కడ మనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి పిల్లల విషయంలో? కొన్నిసార్లు పేరెంట్స్కి పిల్లలు చదువులతో పాటు ఆటపాటల్లోనూ మ్యూజిక్, డ్యాన్స్, లలిత సంగీతం వీటిల్లో కూడా ప్రావీణ్యం ఉండాలి అని కొంతమంది అనుకుంటారు. కొంతమంది లేదు, కేవలం చదువులే అనుకుంటారు. స్కూళ్ళల్లోనేమో ముఖ్యంగా చదువులకు ప్రాముఖ్యత ఇస్తున్నారు, కానీ ఇటువంటి ఎక్స్ట్రా కరికులర్ వాటికి తగ్గిపోయింది. ఇకపోతే పేరెంట్స్ పిల్లలతో టైం స్పెండ్ చేయటం అనేది కూడా ఒక ప్రాబ్లం అయిపోయింది. టైం దొరకట్లేదు. మన పిల్లలు ఈ కాంపిటీషన్ దునియాలో నెగ్గాలి అంటే ఆలోచన విధానం మారాలి. పిల్లలు చదువులో మాత్రమే మంచిగా ఉంటే సరిపోదు. తల్లిదండ్రులు కూడా పిల్లలు అన్ని రంగాల్లో ఎదగాలని కోరుకుంటున్నారు. మరి మన స్కూల్స్ దగ్గర ఆ కరికులం ఉందా అంటే లేదనే చెప్పాలి. అందుకే పిల్లలకు సెలవులొచ్చినప్పుడే అన్ని రంగాల్లో వాళ్ళని నిష్ణాతులు చేయాలని తల్లిదండ్రులు భావిస్తున్నారు. పిల్లలందరికీ ఏదో ఒక ఆటలో ప్రావీణ్యత ఉంటుంది, కానీ ఏ ఆట మన వాడికి సెట్ అవుతుంది, మన అమ్మాయికి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్లో ఏదైతే బాగుంటుంది, ఎటువంటి లలిత కళల్లో ప్రవేశము న్యాచురల్గా ఉంది, టాలెంట్ ఎక్కడుంది మన పిల్లలకి. చిన్నప్పుడు ఈ స్కిల్స్ మీద ఫోకస్ లేక తర్వాత డిగ్రీ తర్వాత ఇంజనీరింగ్ తర్వాత ఈ స్కిల్స్ని స్పెషల్గా మళ్ళీ నేర్చుకోవడం స్టార్ట్ అయింది. పేరెంట్స్కి ఉన్న ప్రాబ్లమ్స్ పిల్లల పెంపకంలో, అది చదువు విషయంలో కావచ్చు, ఆటపాటల విషయంలో కావచ్చు, ఆరోగ్యం విషయంలో కావచ్చు, వీటికి పేరెంట్స్కి సరైన గైడెన్స్ అనేది లేదు. ఇవే లక్ష్యాలతో కిడ్ ఎంగేజ్ సంస్థ పనిచేస్తుంది. పిల్లలకు ఎలాంటి స్కిల్స్ కావాలో వాళ్ళు ఓ ప్రణాళికను తయారు చేసుకున్నారు. కిడ్ ఎంగేజ్ ప్రణాళిక ప్రకారం పిల్లల్లో సృజనాత్మకతను డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. సృజనాత్మకతతో పాటు విశ్లేషణాత్మక గుణాన్ని కూడా అభివృద్ధి చేయాలి. అంటే ఒక విషయాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి విశ్లేషించే తత్వం చిన్నప్పటి నుంచే అలవాటు చేయాలి. ఒక 4 కాంపోనెంట్స్ ఉంటాయి ఇన్ హోలిస్టిక్ చైల్డ్ డెవలప్మెంట్. ఒకటి క్రియేటివ్ స్కిల్స్, అంటే సృజనాత్మకత ఎలా పెంపొందించాలనేది. రెండవది అనలిటికల్ స్కిల్స్, అంటే విశ్లేషణ, పిల్లలు ఆ విశ్లేషణ స్కిల్స్ ఎలా రావాలి అనేది. మూడవది స్పోర్ట్స్ అండ్ ఫిజికల్ స్కిల్స్. ఇక నాలుగవది మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సోషల్ స్కిల్స్ అండ్ వాల్యూస్. ఇక ఆటల్లో కూడా పిల్లలు ముందుండేలా ప్రోత్సహించాలి. మన ఆహారపు అలవాట్ల వల్ల పిల్లలు చిన్న వయసులోనే అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. దాన్ని అధిగమించడానికి ఫిజికల్ ఫిట్నెస్ అవసరం. ఇక అందరితో కలిసిపోవటం, సమాజంలో విలువలతో బతకటం కూడా చిన్నప్పుడే నేర్పించాలని కిడ్ ఎంగేజ్ భావిస్తుంది. సామాజిక నైపుణ్యాలు అంటాం తెలుగులో. సామాజిక నైపుణ్యాలు అంటే మనము ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, లేదు ఒక వ్యక్తి ఒక విషయం చెబుతుంటే అది విని తెలుసుకోవటం ఎలా, ఇంకొక విషయంగా పోతే వాల్యూస్ అంటే టీం వర్క్ అనేది మనం ఎలా చేసుకోవాలి, ఇటువంటి స్కిల్స్ అన్నీ ఉండాలి. చిన్నప్పటి నుంచే వీటి మీద ఫోకస్ పెడితే ప్రాబ్లం ఉండదు. పిల్లలకి పెరగడానికి, బాగా అభివృద్ధి చెందడానికి, వాళ్ళ టాలెంట్ ఎందులో ఉందో తెలుసుకుని అందులో గ్రో అవ్వడానికి బాగా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో, ఆ ఫిలాసఫీతో మేము కిడ్ ఎంగేజ్ అనే సంస్థను స్టార్ట్ చేశాము. కిడ్ ఎంగేజ్ మొదటి లక్ష్యం
పిల్లలకు సంబంధించిన అన్ని వివరాలను పూర్తిగా జనానికి అందుబాటులో ఉంచటం. హైదరాబాద్లో ఉన్న స్కూల్స్, సమ్మర్ క్యాంప్స్, యాక్టివిటీస్ వివరాలన్నీ వాళ్ళ వెబ్సైట్లో ఉంచారు. దీనికోసం ఎంతో గ్రౌండ్ వర్క్ చేశారు. కొన్ని వందల స్కూళ్ల యాజమాన్యాలతో మాట్లాడారు. తల్లిదండ్రులకు ఏం కావాలన్నది కూడా తెలుసుకున్నారు. అయితే కిడ్ ఎంగేజ్ అక్కడితో ఆగలేదు. కిడ్ ఎంగేజ్ ను 2015 అక్టోబర్లో మొదలుపెట్టారు. జనవరి 2016లో కిడ్ ఎంగేజ్ వెబ్సైట్ ను మొదలుపెట్టారు. మార్చ్ 2016 నాటికి ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ ను కూడా డెవలప్ చేశారు. వెబ్సైట్ స్టార్ట్ చేసే ముందే ఎంతో హోంవర్క్ చేశారు. హైదరాబాద్ లో ఎక్కడా దొరకని వివరాలు కిడ్ ఎంగేజ్ లో ఉంచాలన్న ఆలోచనలతోనే ఎంతో కష్టపడ్డామని చెప్తారు కిడ్ ఎంగేజ్ యాజమాన్యం. దీనికోసం కొన్ని నెలల పాటు హైదరాబాద్ మొత్తం తిరిగామని చెప్తారు. కొన్ని వందల స్కూళ్లతో మాట్లాడారు. కొన్ని వందల మంది తల్లిదండ్రుల అభిప్రాయాలు కూడా తీసుకున్నామని చెప్తారు. వెబ్సైట్లో పెట్టాల్సిన ఇన్ఫర్మేషన్ గురించి మేము కొన్ని నెలల పాటు రకరకాల స్కూల్స్కిను చాలా యాక్టివిటీ సెంటర్స్కి వెళ్ళడం జరిగింది. చాలామందితో మాట్లాడాము. సుమారుగా ఒక 100-200 మంది పేరెంట్స్ని కూడా కలిసి వాళ్ళ సమస్యలు ఏంటి, అవి ఎలా సాల్వ్ చేయాలి, స్కూల్స్కి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, అవి వాటిల్ని మనం ఏం చేయగలము, అలాగే ఈ ట్యూటర్స్, ఎడ్యుకేటర్స్ ఉంటారు, అదే మ్యూజిక్ గురువులు కానీ, డ్యాన్స్ మాస్టర్లు కానీ, స్పోర్ట్స్ కోచెస్ కానీ, వీళ్ళకున్న సమస్యలు ఏంటి, వీటిని మనం ఒక కిడ్ ఎంగేజ్ ప్లాట్ఫామ్ ద్వారా మనం వీటిని ఎలా సాల్వ్ చేయొచ్చు, ఇలా మేము బాగా కసరత్తు చేసి దీని మీద ఒక ప్రణాళికాబద్ధంగా మేము ముందుకెళ్ళాము. ఈ ప్రయత్నంలో అసలు స్కూళ్ళకు కావాల్సింది ఏంటి, పేరెంట్స్ కి కావాల్సిన వివరాలేంటి అన్న విషయాల మీద స్పష్టత వచ్చింది అంటారు. అందుకే గడిచిన 1.5 సంవత్సరాల్లోనే దాదాపు 50,000 మంది పిల్లలకు కనెక్ట్ అయ్యారు. 5,000 మంది తల్లిదండ్రులు వీరి న్యూస్ లెటర్ కు సబ్స్క్రైబ్ చేసుకున్నారు. దాంతోనే ఆగకుండా మేము కాన్స్టెంట్గా మేము ఇప్పటికీ ఈ 1.5 ఇయర్లో సుమారుగా ఒక 50,000 మంది పిల్లలకి మా సర్వీసెస్ రీచ్ అయ్యాయి. మోర్ దాన్ 5,000 పేరెంట్స్ మా న్యూస్ లెటర్కి సబ్స్క్రైబ్ అయ్యారు. సో వీళ్ళ నుంచి మాకు కాన్స్టెంట్గా మాకు ఫీడ్బ్యాక్ వస్తుంది. సో ఆ ఫీడ్బ్యాక్తో మేము ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. కిడ్ ఎంగేజ్ చేస్తున్న కార్యక్రమాలకు తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన వస్తుంది. నిజానికి వారిస్తున్న ఫీడ్బ్యాక్ మాకు చాలా ఉపయోగపడుతుందని చెప్తారు. ఇవి బాగా పాపులర్ అయినాయి. మ్యాక్సిమం మాకు విజిటర్స్ మా బ్లాగ్స్ చదివి దాని మీద వాళ్ళ కామెంట్స్ పెట్టి అలా దీన్ని బాగా డెవలప్ చేశాం. ఫేస్బుక్లోనైతేనేమి మా డైరెక్ట్గా మా వెబ్సైట్లో తింది. కిడ్ ఎంగేజ్ వెబ్సైట్లో వివరాలు మాత్రమే కాదు, ఇంకా చాలానే విషయం ఉంది. హైదరాబాద్లో జరుగుతున్న యాక్టివిటీస్, ఈవెంట్స్ వివరాలన్నీ ఈ వెబ్సైట్లో దొరుకుతాయి. పిల్లలకు సంబంధించిన ఈవెంట్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అన్న వివరాలతో పాటు ఆ ఈవెంట్స్కి టికెట్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి. మొత్తానికి పిల్లల్ని ఎలా ఎంగేజ్ చేయాలో కిడ్ ఎంగేజ్ను ఒక్కసారి క్లిక్ చేస్తే తెలిసిపోతుంది. కిడ్ ఎంగేజ్ కేవలం వెబ్సైట్తో ఆగిపోలేదు. దాని విస్తృతిని రోజురోజుకు పెంచుకుంటూనే పోతుంది. మొదటి దశలో వెబ్సైట్ ని రూపొందించారు. తర్వాత రెండో దశలో యాక్టివిటీస్, ఈవెంట్స్ లాంటి వివరాల్ని ఈ వెబ్సైట్ లో ఉంచడం మొదలుపెట్టారు. హైదరాబాద్ లో కిడ్స్ ఈవెంట్స్ ఎక్కడ జరుగుతున్నాయి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతాయి, వాటిలో ఎలాంటి యాక్టివిటీస్ ఉన్నాయి అన్న వివరాలు కూడా ఈ సైట్ లో ఉంచుతారు. ఈవెంట్స్ కి వెళ్లాలనుకున్న వాళ్ళు ఇక్కడే టికెట్స్ కూడా కొనుక్కోవచ్చు. వీటితో పాటు కిడ్ ఎంగేజ్ ఈ-కామర్స్ ను కూడా స్టార్ట్ చేసింది. పిల్లలకు కావలసిన పుస్తకాలను, వస్తువులను ఈ స్టోర్స్ లో అమ్ముతారు. కిడ్ ఎంగేజ్ సొంతగా రూపొందించిన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ బాక్స్, సైన్స్ కిట్లు కూడా ఈ స్టోర్ లో కొనుక్కోవచ్చు. ముందు వెబ్సైట్లో మాకు స్కూల్స్ గురించి, యాక్టివిటీస్ గురించి ఇన్ఫర్మేషన్ పెట్టాము. ఇన్ఫర్మేషన్ పెడితే సరిపోదు, దాంతోపాటు వాళ్ళని డైరెక్ట్గా కాంటాక్ట్ చేయగలగాలి. అందుకోసమని ఆ యాంగిల్లో వచ్చి
హౌ టు కాంటాక్ట్ డైరెక్ట్గా. అందులో భాగంగానే మేము ఈవెంట్స్ చాలా జరుగుతున్నాయి చిన్నపిల్లలకి, ఫ్యామిలీస్ కలిసి వెళ్ళడానికి. ఈ ఈవెంట్స్ మాడ్యూల్లో ఎవరైనా వచ్చి పిల్లల ఈవెంట్స్ ఏం జరుగుతున్నాయి చూసి డైరెక్ట్గా ఆ ఈవెంట్స్కి టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఈ-కామర్స్ స్టోర్లో ఇప్పుడు మీరు చూస్తున్న బుక్స్ అనేటివి, ఇలాంటివన్నీ మంచి మంచి బుక్స్, పిల్లలు ఎలాంటి బుక్స్ చదవాలి బుక్స్ పెట్టాము. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ బాక్సెస్, యాక్టివిటీ బాక్సెస్, సైన్స్ ఎక్స్పెరిమెంట్ కిట్స్ ఇలాంటివి డిజైన్ చేయించి ఆ ప్రోడక్ట్స్ కూడా ఈ-కామర్స్ స్టోర్లో పెడుతున్నాం. హైదరాబాద్లో ఎన్ని సమ్మర్ క్యాంప్స్ ఉన్నాయి, వాటిలో మనకు దగ్గరలో ఉన్నవి ఏంటి అనేవి తెలుసుకోవాలంటే ఒకప్పుడు పెద్ద సవాలే. కానీ ఇప్పుడు కిడ్ ఎంగేజ్ యాప్ ద్వారా సింగిల్ క్లిక్తో మొత్తం వివరాలు తెలుసుకోవచ్చు. అంతేకాదు ప్రతి సమ్మర్ క్యాంప్లో ఎలా ఉందో అక్కడికి వెళ్ళి చూడకుండా ఈ యాప్ ద్వారా వీడియోలో చూసి తెలుసుకోవచ్చు. అక్కడ ఎటువంటి యాక్టివిటీస్ ఉంటాయి, వాళ్ళు ఇచ్చే సర్వీసెస్ ఏంటి అన్న వివరాల్ని ఒకే దగ్గర పొందుపరచడం ఈ స్టార్టప్ ప్రత్యేకత. కిడ్ ఎంగేజ్ లో పేరెంటింగ్ బ్లాక్ కూడా నడుస్తూనే ఉంటుంది. తల్లిదండ్రులకు పిల్లలకు వయసు పెరిగే కొద్దీ వచ్చే గ్యాప్ ని ఎలా తీసుకోవాలి, వారికి ఎంత ఫ్రీడమ్ ఇవ్వాలి, వారికి వస్తున్న సమస్యల్ని ఎలా అధిగమించాలి అన్న విషయాల మీద కూడా నిపుణులతో శిక్షణ ఇస్తూ ఉంటారు. ఇంతేకాకుండా ఒక పేరెంటింగ్ బ్లాగ్స్, చాలామంది పేరెంట్స్కి చాలా విషయాల మీద డౌట్స్ వస్తుంటాయి. పిల్లవాడి ఆహారపు అలవాట్ల గురించి కానీ, లేదా ఏదైనా సమస్యలు, మానసిక సమస్యలు కానీ, చదువు విషయంలో కానీ ఏకాగ్రత కుదరడం లేదనో, ఎలాంటి బుక్స్ చదివించాలి, ఎక్కడ చేర్పించాలి, ఎటువంటి స్కూల్ని ఎన్నుకోవాలి, ఇలాంటి రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. అడగటానికి వాళ్ళకి ఒక సరైనటువంటి వేదిక లేదు. అందుకని మేము నిష్ణాతుల దగ్గర నుంచి ఈ వెబ్సైట్ ద్వారా, మేము ఈ బ్లాగ్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ బ్లాగ్స్ పెడుతున్నాము. ఇక కిడ్ ఎంగేజ్ కేవలం సలహాలకు మాత్రమే పరిమితం కాలేదు, చెప్పేది పూర్తిగా ఆచరించి చూపిస్తున్నారు. వీరి సమ్మర్ క్యాంప్స్ కి మంచి స్పందన కనిపిస్తుంది. 2016లో 25 సమ్మర్ క్యాంపులు నిర్వహించారు. ఈ సంవత్సరం 50కి పైగా సమ్మర్ క్యాంపులు ఒక హైదరాబాద్ లోనే నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆఫ్లైన్ సర్వీసెస్ అని ఏదైతే అంటున్నామో, సేవలు, అవి డైరెక్ట్గా మా టీం ఏదైతే ఉందో మణికొండలో, మా టీము దగ్గర మేము 2016లో సమ్మర్ క్యాంప్స్ చేశాము. ఒక 25 సమ్మర్ క్యాంప్స్ చేశాము 2016లో, లార్జెస్ట్ నెంబర్ ఇన్ ట్విన్ సిటీస్. అలాగే హైదరాబాద్ కిడ్స్ ఫేర్ లాంటి పెద్ద పెద్ద ఈవెంట్స్లో కూడా మా ఆర్గనైజింగ్ ఉంది. అందులో ఇప్పుడు 2017లో ఆల్మోస్ట్ ఒక 40 సమ్మర్ క్యాంపులు మేము రన్ చేయటం కానీ, లేదా ఇన్స్ట్రక్టర్స్ని సప్లై చేయటం కానీ, సమ్మర్ క్యాంప్ డిజైన్ కానీ, ఇలాంటివన్నీ చేస్తున్నాము. కిడ్ ఎంగేజ్ ఇప్పుడు కేవలం హైదరాబాద్, బెంగళూరుకు మాత్రమే పరిమితమయ్యాయి. భవిష్యత్తులో దేశంలోని అన్ని నగరాలకు విస్తరించాలని వీరి ప్లాన్. వారి కల సాకారం కావాలని మనము కోరుకుందాం. ఓ కొత్త ఆలోచన ఎలా విస్తరించగలదో చూశారు కదా. ఇది ఇవాల్టి స్టార్టప్. వచ్చే వారం స్టార్టప్లో మళ్ళీ కలుద్దాం.